సహోదరి సహోదరులారా, ఇన్ని రోజుల నుండి ఇదిగో మనకు దొరకని వాడు ఇప్పుడు మనకు బంధించబడి దొరికిండు. ఇన్ని రోజుల నుంచి మనకు దొరకలేదు సంసోను, ఇదిగో ఇప్పుడు బంధించబడ్డాడు అని కేకలు వేస్తా ఉన్నారు, కేకలు వేస్తా ఉన్నారు, సంతోషిస్తా ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. అయితే సాతాను నీ ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను ఎదిరి చూస్తా ఉంది. ఎక్కడ నిన్ను పడగొట్టాలి, ఎక్కడ నిన్ను తొలగించాలి, ఎక్కడ నీ హృదయాన్ని పగలగొట్టాలి, ఎక్కడ ఏ సమయంలో నిన్ను బాధపరచాలి, ప్రార్థన చేయకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యమును వినకుండా, దేవుని సావాసములో ఉండకుండా పలుమార్లు నిన్ను ఆటంకపరుస్తా ఉంది సాతాను. ప్రతిసారి ఏదో ఒక విషయంలో ఈ తాళ్ళ చేత నిన్ను బంధిస్తా ఉన్నాడు. సెంటిమెంట్స్. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయ బలహీనతలు సాతానుకు తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోతావో, ఎక్కడ తొలగిపోతావో, ఎక్కడ బాధపడతావో, ఏ విషయంలో నువ్వు ఏడుస్తావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతావో సాతానుకు తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, సాతానుకు తెలుసు. తెలిసిన వాడై నీ దగ్గరికి వచ్చి నీ హృదయమును తాళ్లతో కడుతా ఉన్నాడు. అయితే వానికి తెలియని విషయం ఏమిటో తెలుసా? నువ్వు ఆత్మ పొందుకున్న విషయం తెలియదు. నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డవని విషయం తెలియదు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, ఆత్మ అగ్ని దిగి వచ్చినప్పుడు సాతాను కట్టే తాళ్ళు, సాతాను కడుతున్న తాళ్ళు అవి కాలిపోతాయి అనే విషయము శత్రువుకు తెలియదు. తెలియక ఆత్మీయుల జోలికి సాతాను వస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను వస్తా ఉన్నాడు. పలుమార్లు దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వాళ్ళను ఆటంకపరుస్తా ఉన్నాడు. వాళ్ళ హృదయాలను బలహీనపరుస్తా ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, శత్రువులు నిన్ను చూచి కేకలు వేసినప్పుడు, నువ్వు అప్పుల పాలై నీవు కృంగిపోతున్న స్థితిలో నీవు ఉన్నప్పుడు, నీ శత్రువు నిన్ను చూచి నవ్వుతా ఉన్నాడేమో. నీ ఆత్మీయ జీవితం కోల్పోయిన స్థితిలో నీవు ఉండి